జీవిస్తున్న దినాల్లో మనకి ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటి? ఒక పుట్టుగుడ్డివాడు చూపు పొందెను. యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుత కార్యాలను ఆయన చేయడాన్ని మనము ఒకసారి గమనించగలం. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఎదుటి వ్యక్తి కంటికి కనపడే విధంగానే ఉంటూ ఉన్నాయి. ఏదో ఊహలతో ఆలోచించుకొని నిజమేది చేశాడనే రకంగా అయితే కాదు, కానీ ఆయన ఏది చేసినా కూడా ప్రజలందరూ కూడా అది అంగీకరించి దాన్ని సమ్మతించి నిజమే కదా అని ఒక అభిప్రాయానికి మరి ఆ యొక్క యూదయ గలిలయ ప్రాంతపు ప్రజలందరూ ఆ గలిలయ సముద్రం చుట్టూ యేసయ్య చేసిన ప్రయాణాలలో పరిచర్యలలో అందరూ అంగీకరించేటువంటి కార్యాలు ఆయన చేయడం జరిగింది. ఉదాహరణకు మొట్టమొదట ఆయన చేసినటువంటి అద్భుత కార్యం ఏంటో తెలుసా అండి? నీటిని ద్రాక్షారసంగా మార్చడం. కానా పెళ్లిలో ఒక ఘనమైన వివాహం జరుగుతుంది. ఆ వివాహం కార్యక్రమం ఒకవైపు జరుగుతుంది, ఆ వివాహంలో విందు హడావిడి ఒక చోట జరుగుతుంది. అయితే ఈ హడావిడిలో ఒక చిన్న లోపం ఏర్పడింది. అదేమిటి అంటే భోజనాలు తక్కువ పడ్డాయి. ఆ భోజనాలలో తక్కువ పడింది అంటే ద్రాక్షారసం అయిపోయింది. అప్పటికప్పుడు తీసుకొద్దామంటే వేరే ఆప్షన్ లేదు, తయారు చేద్దామంటే సమయం లేదు. అందరూ సతమతం పడుతున్నారు. ఆ యొక్క ఫుడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇబ్బంది పడుతున్నాడు. యేసు తల్లి మరియమ్మ వచ్చాయా, చిన్న సమస్య ఏర్పడింది. యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని అంటూనే అక్కడ ఉన్నటువంటి ఆ పని వారులను లేదా శిష్యులను పిలిచి ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడండి? మీ ముందున్నటువంటి 6 రాతి బాణలను నీళ్ళతో ఎక్కడి దాకా నింపమన్నాడు? అంచుల మట్టుకు నింపండి అన్నాడు. ఎప్పుడైతే వాళ్ళ నీళ్ళను నింపారో దానిలో షుగర్ యాడ్ చేయలేదు, ద్రాక్ష రసాన్ని కలపలేదు, నన్నారి కలపలేదు, రసన కలపలేదు, నిమ్మరసం కలపలేదు, ఏమీ చేయలేదు. ఏం చేశారు? కేవలం నీటిని మాత్రమే పోసారు. ఆయన నీళ్ళని మాత్రమే పోయమన్నాడు. సో పోసిన నీళ్ళని ఏమన్నాడు? ముంచి ప్రధాని దగ్గర తీసుకెళ్ళండి అంటున్నాడు. అది తీసుకుని వెళ్ళి పంచానంట. ఆ యొక్క ద్రాక్షారసాన్ని తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? పెళ్లి కొడుకుని ఘనంగా పొగుడుతున్నారు. ఏంటయ్యా, ఎవరైనా సరే మొదట్లో శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని ఇస్తారు, చివరిలో పుల్లు పోచినది, చెడిపోయినది, మిగిలిపోయినది ఇచ్చి పంపిస్తారు. నువ్వు ఇప్పటికీ ఈ కార్యక్రమం అంతమయ్యే సమయంలో కూడా ఇంత శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని ఇస్తూ ఉన్నావా అని అతన్ని పొగడ్డం ప్రారంభించారు. సో ప్రియులారా, యేసయ్య చేసిన ఒక కార్యాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. ఆమేన్. ఆయన